హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగవతం సిరీస్. నా ప్రీవియస్ ఎపిసోడ్లో పరీక్షిత్ మహారాజు చనిపోతున్నారని తెలిసి బ్రహ్మర్షులు మహర్షులు అందరూ ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పుని మన్నించమని వారు ప్రాయశ్చిత్తం కోరుకుంటూ ఆయన మోక్షం పొందాలంటే ఏం చేయాలని అడిగితే అప్పుడు వాళ్ళందరూ వారి సలహా మేరకు భాగవతాన్ని వినిపించడానికి శుక మహర్షి అక్కడికి రావడం, భాగవత ఉపదేశం మొదలు పెట్టడం అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోకి రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శుక మహర్షి శ్రీ మహావిష్ణువు విరాట్ స్వరూపం ఎంతో గొప్పది. ఈ దివ్య స్వరూపంలో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తాయి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, అహంకారం, మాతత్వం అనే వాటితో కలిసి 7 ఆవరణలు విరాట్ పురుషుడి శరీరంలో ఉంటాయి. విరాట్ పురుషుడి పాదాల కింద ఉన్న ప్రదేశం పాతాళం. ఆయన కాలి నడమ రసాతలం, చీలమండలం మహాతలం, పిక్కలు తలాతలం, మోకాళ్ళు సుతలం, ఆయన తొడలు వితలం, ఆయన జగనం మహీతలం, ఆయన నాభి ఆకాశం, వక్షస్థలం నక్షత్రలోకం, మెడ మహర్లోకం, ముఖం జనోలోకం, ఆయన లాలాటం తపోలోకం, శిరస్సు సత్యలోకం, చేతులు ఇంద్రాది దేవత, చెవులు దిక్కులు, శ్రోతేంద్రియం శబ్దం, ఆయన ముక్కురంధ్రాల అశ్విని దేవతలు, గంధం ఆయన ఘనేంద్రియం, ఆయన నోరు అగ్ని, కళ్ళు అంతరిక్షం, చక్షుంద్రియం సూర్యుడు, ఆయన కన్నురెప్పలు రాత్రి పగలు, భృగుటి బ్రహ్మ నివాసం, ఆయన దవడలు జలం జిహ్వేంద్రియ రసం, ఆయన మాటలు వేదాలు, నోటిలో ఉన్న కూరలు ఎముడు, దంతాలు స్నేహకళ్ళు, మానవులకు మోహాన్ని కలిగించేవి ఆయన చిరునవ్వులు, ఆయన కటాక్ష వీక్షణాలే ఈ అనంత సృష్టి, సిగ్గు లోభం అనే ఆయన రెండు పెదవులు, ధర్మం ఆయన రొమ్ము, వెన్ను అధర్మం, పురుషాంగం ప్రజాపతి, పురుషనాలు మిత్రావరుణులు, సముద్రం ఆయన ఉదరం, ఆయన ఎముకలు కొండలు, నాడులు నదులు, చెట్లు ఆయన రోమాలు, ఊపిరి వాయువు, అనంతకాలం ఆయన వయసు, వివిధ జీవుల స్థితిలయలే ఆయనకు పని, ఆయన శిరోజాలు వేదాలు, 3 సంధ్యాకాలాలే ఆయన వస్త్రాలు, అవ్యక్తం ఆయన హృదయం, చంద్రుడు ఆయన మనస్సు, మహతత్వం చిత్తం, రుద్రుడు ఆయనకి అహంకారం, గుర్రాలు ఏనుగులు ఒంటెలు లాంటి జంతువులు ఆయన కోళ్ళు, పశువులు మృగాలు బిరుదులు, ఆయన చేసే చిత్ర విచిత్ర శబ్దాలు పక్షులు, ఆయన బుద్ధి మనువు, పురుషుడు ఆయన నివాసం, గంధర్వులు విద్యాధరులు చారుణులు అప్సరసులు ఆయన షడ్జాగులైన శబ్ద విశేషాలు, ఆయన స్ఫూర్తి ప్రహ్లాదుడు, ఆయన ముఖం వేదధ్యయనం చేసిన విప్రులు, క్షత్రియులు ఆయన భుజాలు, వైశ్యులు ఆయన తొడలు, శూద్రులు ఆయన పాదాలు, వసువులు రుద్రులు మొదలైన వారు వివిధ రకాల దేవతల పేర్లే ఆయన నామాలు, యజ్ఞాలను సమర్పించే హవిష్యులే ఆయన ద్రవ్యం, యజ్ఞాలు చేయటమే ఆయన కర్మలు. ఈ విధంగా విరాట్ స్వరూపంతో విలసిల్లవాడే పరమాత్మ, అలాంటి పరమాత్మని సదా మనసులో ధారణ చేయాలి, అలా చేసిన వాడికి ముక్తి లభిస్తుంది అంటూ శ్రీమన్నారాయణుడి దివ్య స్వరూపాన్ని వివరించడం జరిగింది. సో ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.